ఇప్పుడే 'ట్రిపుల్ ఎస్' సినిమాస్‌లో 'యూవై ద మూవీ' చూసొచ్చా. ఇందులో హీరో ది గ్రేటెస్ట్ ఉపేంద్ర గారు. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత యాస్ ఎ డైరెక్టర్‌గా ఆయన మళ్ళీ మన ముందుకొచ్చారు. హీరోయిన్ మాత్రం అని కాదులెండి, భయపడకండి. ఆల్రెడీ 'ముఫాసా' అండ్ 'బచ్చలమల్లి' రివ్యూస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా, కొట్టేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక ఫిక్షనల్ వరల్డ్‌లో కొంతమంది క్యారెక్టర్స్ మధ్య జరిగే ఇన్సిడెంట్స్‌తో హ్యూమన్ సైకాలజీ అండ్ ఫిలాసఫీని చూపిస్తారు. ఇట్స్ జస్ట్ ఉపేంద్రస్ వ్యూ అండ్ టేక్ ఆన్ ఎవ్రీథింగ్. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతది. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. నేను థియేటర్‌లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ హుక్ ఇదే. అంటే ఫోర్త్ కెమెరా యాంగిల్‌ని ఇండైరెక్ట్‌గా వాడుకొని ఆడియన్స్‌తో మాట్లాడాడు ఉపేంద్ర. అది చూస్తున్నప్పుడు ప్రాపర్ ఉపేంద్రమా కనిపించింది. ఇందాక స్టోరీ లైన్‌లో చెప్పినట్టు ఇట్స్ ఉపేంద్రస్ వ్యూ ఆన్ ద వరల్డ్. దానికి కొన్ని క్యారెక్టర్స్‌తో ఒక ఫ్యాంటసీ వరల్డ్ బిల్డ్ చేసుకొని చూపించడానికి ట్రై చేశారు. మన హిస్టారికల్ కల్కి రిఫరెన్స్‌ని ప్రెజెంట్ డేకి బాగా లింక్ చేశారు. ఈ క్రమంలో దానిని చాలా రూత్‌లెస్‌గా క్రిటిసైజ్ చేశారు. సోషల్ కామెంటరీ అట్ ఇట్స్ పీక్ అంతే. పాలిటిక్స్ నుంచి సినిమా వరకు, నేచర్ నుండి దేవుళ్ళ వరకు దేనిని వదలలేదు. దీనికి సింబాలిజంని ఇండైరెక్ట్‌గా రిఫర్ చేయడానికి థింగ్స్‌ని ఉపేంద్ర గారు చాలా బాగా వాడారు. బేసిక్‌గా హ్యూమన్స్ అండ్ వాళ్ళ సైకాలజీని హార్ష్ రియాలిటీగా ప్రెజెంట్ చేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఒక ఫేమస్ ఇంగ్లీష్ బుక్ ఉంటుందండి 1984 అని. దానికి సిమిలారిటీ కనిపించింది ఈ మూవీ చూస్తున్నంత సేపు. అప్పట్లో ఆ బుక్‌ని లండన్ గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. దీనికి డైలాగ్స్ బాగా హెల్ప్ చేసాయి. డైలాగ్స్‌తో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూనే కొన్ని ప్లేసెస్‌లో మంచి హ్యూమర్ జనరేట్ అయింది. ఎగ్జాంపుల్‌కి ఒక ప్లేస్‌లో మనం కామంతోనే పిల్లలని కంటాం. వాళ్ళకేమో కామం మంచిది కాదని స్పీచ్‌లు ఇస్తాం. ఇలాంటివి మూవీలో చాలా ఉన్నాయి. మ్యూజిక్ ఆల్ అరౌండ్ ద ఫిల్మ్ ఈస్ కోకీ అండ్ గుడ్. ఇటువంటి కోకీ మూవీస్‌కి ఆ నేచర్ తేవడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యూజిక్ ప్రజెనిస్ బాగుందండి. అదేనండి 'కాంతార' అని విరూపాక్షకి ఇచ్చారుగా అతనే. విజువల్స్ ఆర్ డీసెంట్. మూవీకి ఆ డిఫరెంట్ నేచర్ ఉండాలనుకున్నారేమో, కొంచెం అమెచ్యూరిష్ ఫీలింగ్ అయితే వచ్చింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ద మూవీస్ బిగ్గెస్ట్ నెగెటివ్ ఈస్ ఇట్స్ నేచర్. అంటే ఇటువంటి మూవీ తీస్తున్నప్పుడు జనాన్ని ఎంగేజ్ చేయడం కష్టం. చేయడం కూడా దాని ఉద్దేశ్యం కాదు. మూవీ చాలా ప్లేసెస్‌లో డిస్కనెక్ట్ అవుతాం. ఇంటర్వల్ వరకు అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటనేది క్లారిటీ రాదు. అప్పటి వరకు అసలు ఏమవుతుందిరా అనే ఫీలింగ్ వస్తుంది. మూవీ ఫ్యాంటసీ కాబట్టి ఏదేదో అవుతా ఉంటాయి. కొన్నిసార్లు మరీ ఓవర్ ద టాప్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఫైట్స్ ఎందుకు జరుగుతాయో అర్థం కాదు. స్క్రీన్ ప్లే ఫ్లో బాగోదు. మిక్సింగ్ కుడ్ హావ్ బీన్ డన్ బెటర్ అండి. ఒక నార్మల్ ఆడియన్స్‌కి నరకమే టు సిట్ త్రూ ఔట్ ద ఫిల్మ్. యాజ్ యూజువల్ సాంగ్స్ ఆర్ బ్యాడ్. సాంగ్ లిరిక్స్‌ని మన నేటివిటీకి బానే కన్వర్ట్ చేసినా, ఆ సాంగ్ ఫ్లో అండ్ మ్యూజిక్‌కి ఔట్ ఆఫ్ సింక్ అనిపించాయి. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. ఉపేంద్ర హస్ డన్ ఎ గుడ్ జాబ్. మూవీలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. అవి బాగా చూపించారు. మూవీలో అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌కి బానే చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఉపేంద్ర గారి అన్ని మూవీస్ లాగానే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్. అలా కాదు బ్రో, చూడాలా వద్దా చెప్పు అంటే సారీ చెప్పలేను. ఉపేంద్ర ఫిల్మోగ్రఫీ లాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్‌ని, అంటే మన రెగ్యులర్ మూవీస్‌లా కాకుండా ఒక వింత సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి.